రెండవ ఉచిత ఆస్మా వైద్య శిబిరం ఇక్కడ నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇది దాదాపు 7.5 సంవత్సరాల నుండి పేదలను ఉద్దేశించి ప్రైవేటు వైద్యశాలల్లో కూడా ఉచిత సేవలు అందించాలని పేదలకి ముఖ్య ఉద్దేశంతో బాబా దయవల్ల దాదాపు 7.5 సంవత్సరాల పైన నుండి ప్రతి నెల క్యాంప్స్ ప్రతి నెల ఆఖరి శనివారం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పేదలు కన్సల్టేషన్ ఫీజు కూడా ఇచ్చలేని స్థితిలో ఉన్నారు, అందరికీ తెలుసు. వాళ్ళు మళ్ళీ కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి మళ్ళీ మేము రాయించే మందులు కూడా దాదాపు 500-600 రూపాయల మందులు కూడా వాళ్ళు కొనలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ ఆయాసంతో కుంగిపోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు వీలు కలిగి కంపెనీల సహకారం తీసుకుని వాళ్ళకి మందులు విలువైన మందులు ఇన్హేలర్స్ కూడా దాదాపు 250-300 రూపాయలు విలువ చేసి ఇన్హేలర్స్ కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్ళకు ఆయాసం నుండి నివృత్తి చేసి నివారణ చేసి వాళ్ళ పనులకి పంపించి వాళ్ళ ఆర్థిక స్తోమతను కూడా కొంతవరకు చేసేందుకు ఈ క్యాంపులు ఉపయోగపడేటట్లు ఉన్నాయి, చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడే కాదు, ఈ క్యాంపు ఈ నెల ఆఖరి శనివారమే కాదు, ప్రతి నెల ఆఖరి శనివారమే కాదు, ప్రతిరోజు కూడా ఎవరైనా పేషెంట్ వచ్చి మేము డాక్టర్ గారికి ఫీజు ఇచ్చేకి మా దగ్గర డబ్బులు లేవు, ఫీజులు లేవు అని అంటే కూడా మేము వాళ్ళని ఉచితంగా చూసి మా దగ్గర పరీక్ష చేసి మా దగ్గర ఉన్న మందులు కూడా వాళ్ళకు ఉచితంగా ఇప్పిస్తామని కూడా సభాముఖంగా చెప్పినాను చాలాసార్లు. ఈ అవకాశం ఎవరైనా కూడా డబ్బులు లేవుగా కన్సల్టేషన్ అంటే కూడా ఏ ప్రాంతం కాదు, కుల మతాలకు అతీతంగా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా పేద పేషెంట్లు డబ్బులు లేవు అంటే కన్సల్టేషన్ ఉచితంగా చూస్తామని కూడా మీకు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ముఖ్యంగా పేదలు ఉపయోగించుకోండి. ఈ ఆస్మా ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువ ప్రబలుతున్నాయి. ముఖ్యంగా విపరీతమైన విష జ్వరాల బారి నుండి పడి చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇది చాలా గుర్తించాలా. ముఖ్యంగా విష జ్వరాలు, ముఖ్యంగా మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ వ్యాధి నిర్ధారణకు మన హాస్పిటల్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉచితంగా పరీక్షలు చేసి మనకు ఉచితంగా వాళ్ళు నిర్ధారణ చేసి కూడా ఇస్తున్నారు. వైద్యం కూడా అవుతుంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, ఎక్కడా ప్రైవేట్ పోల్సినంత అవసరం లేదు. కాబట్టి ఈ విషజ్వరాల బారి నుండి తర్వాత ఈ ఆస్మా తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది ఈ చలికాలంలో. ముఖ్యంగా అప్పుడే కొంచెం వాతావరణం మారింది, ఈ కాలంలో ఎక్కువ ఆస్మా తీవ్రత ఉంటుంది. కాబట్టి దగ్గరున్న ఛాతీ వైద్యుని సంప్రదించి ఆస్మా నివారణకి సూచనలు, ఇన్హేలర్స్ కానివ్వండి, మందులు కానివ్వండి వాడుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ఊపిరితిత్తుల సామర్థ్యం కొరకు పరీక్షలు కూడా ఈరోజు స్పైరోమెట్రీ పరీక్షలు దాదాపు పరీక్ష 350-400 రూపాయలు చేస్తుంది. ఆ పరీక్షను కూడా ఈరోజు ఉచితంగా పేషెంట్స్కు ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. ఈ సదావకాశాన్ని ముఖ్యంగా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. సార్ ఇక్కడ చూడు. వల్లగానే జరుగుతుంది. దీనివల్ల శ్వాస ప్రణాళికకి ఇప్పటి మామూలు రుగ్మత. ఇది ఏ వయసులోనైనా మొదలవ్వచ్చు. మగవారికి కొన్ని తరాల వారికి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి లేకుండా ప్రతి పనిలోనూ పాల్గొనవచ్చు. పిల్లి మూతలు, ఊపిరి తీసుకునేప్పుడు ఇతరుల శ్వాసను తగ్గాక కూడా దగ్గు రావడం, ఊపిరి ఆడక చేయడం. దీనివల్ల చాలా మంది బాగా వస్తుంది అంటే జాతిలో నిజానికి తరచుగా దగ్గు రావడానికి దీని లక్షణాలు వేరు వ్యక్తులకి వేరువేరుగా ఒకే వ్యక్తికి కూడా